రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. ఇడుక్కు పిల్లయ్యారు. ఈ ఆలయానికి మీరు ఎప్పుడైనా వెళ్ళారా? ఈ ఆలయంలో దేవుని విగ్రహాలు ఉండవు. కేవలం 2 రాతి స్తంభాలు లాంటి ఒక చిన్న ఇరుకుపాటి గుహ లాంటి, సందు లాంటి గుహ లాంటిది ఉంటుంది. దీని లోపల నుంచే ఒక మోక్ష మార్గంగా భావిస్తూ భక్తులందరూ కూడా తూర్పు వైపు నుంచి ఎంటర్ అయ్యి పడమట వైపుకి బయటకొస్తూ ఉంటారు. చాలా మంది ఈ మార్గంలోంచి వస్తే మనకి మరో జన్మ అంటూ ఉండదు. ఈ జన్మలో చేసిన పాపాలన్నీ నశించిపోతాయి. ఇందులోంచి తూర్పు నుంచి పడమరకు గనక ఒకవేళ రాగలిగితే మనంత అదృష్టవంతులే లేరు. ఈ జన్మకి ఇంక మనకు మోక్షం కలిగేసినట్టే అని చెప్పేసి చాలా మంది చాలా ప్రగాఢ విశ్వాసంతోని అరుణాచలంలో ఉండే ఈ క్షేత్రంలోని ఉండే ఇడుక్కు పిల్లయ్యారనే మరొక చిన్న దేవాలయంకి సంబంధించి భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. చాలా వీడియోస్ లోని చాలా రీల్స్ లోని మనం చూస్తూ ఉంటాం. ఇది నేను చాలా లావుగా ఉన్నాను, అయినా కూడా ఇరుకు మార్గం నుంచి నేను వచ్చేసాను. అంటే నాకు దేవుడు కరుణించాడు, నాకు మోక్షం కలిగింది, నేను ఇంకా స్వర్గానికి వెళ్తాను డైరెక్ట్ గా అని ఒక పెద్ద విశ్వాసం అన్నమాట. అలాగే మన కోరికలు తీరుస్తాడు. మనం అనుకున్నది మొక్కుకొని ఆ మార్గంలోంచి గనుక బయటికి రాగలిగితే దేవుడు మన కోరికలు తీరుస్తాడు అనేది ఒక సంకేతము అని చెప్పేసి. సో ఇలాంటి మనం చాలా చూస్తూ ఉంటాము. వేరే ఒక ఆలయంలో కూడా రాయి మీద మనం చేపెడితే ఆ రాయి ఇలా తిరుగుతుంది. సో అది అలా మన వైపు కనుక తిరిగితే మనం అనుకున్న కోరిక నెరవేరినట్టు. ఇట్లాంటి విశ్వాసాలు చాలా చాలానే మనకి ఆలయాల్లో కలుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా భగవంతుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళకి, విశ్వాసం ఉన్న వాళ్ళకి. అయితే కొంతమంది ఎంత నమ్మకం ఉన్నప్పటికీ కూడా ఇలాంటి కొన్ని పరీక్షలు ఉంటూ ఉంటాయి. ఇలా ఈ సందు ఇరుకు మార్గంలోంచి వచ్చే ఒక దేవుడి మార్గం అనో ఇట్లాంటివి నమ్మి ప్రయత్నం చేసినప్పుడు కొంతమంది ఆ మధ్యలోనే ఇరుక్కుపోయి బయటికి రాలేకపోతారు. ఎలా అంటే ఇప్పటి వరకు మనం చూసిన వీడియోస్ ఏంటంటే ఎంత లావుగా ఉన్నవాళ్ళైనా సరే అందులోంచి దూరి అటు ఇటు మొత్తానికి అటు ఇటు తిరిగి తిరిగి మెలికలు తిరుక్కుంటా కూడా సందులోంచి బయటకు వచ్చేస్తారు. బట్ కొంతమంది మాత్రం మధ్యలో ఇరుక్కుని అసలు వెళ్ళలేక వెనక్కి మళ్ళా సేమ్ వెనక్కి తిరిగిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇలా ఇలా జరుపుకుంటూ వెళ్తారు. ఒకవేళ వెళ్ళలేక అవతలకి వెళ్ళలేకపోతే మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా వెనక్కి వచ్చేస్తారు. ఇంకా వాళ్ళకి బ్రీతింగ్ అది అందదు. అలాగే లోపల నుంచి రాలేకపోతారు. మేబీ ఇరుక్కుంటే ప్రాణాలు పోతాయేమో అని ఒక ప్రాణ భయంతో కూడా వచ్చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది ఏంటంటే మొండిగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. నేను దేవుడిని ఇంత నమ్ముతున్నాను గదా! నేను వెళ్ళలేకపోవడం ఏంటి? ప్రతిరోజు నేను దీపం పెడతాను. నిత్య పూజలు, ఆరాధన చేస్తాను. ప్రతి దేవుడికి గూడా నేను మొక్కని రోజంటూ లేదు. నాకు చాలా విశ్వాసం ఉంది. మనుషుల కన్నా నేను ఈ సృష్టిలో ముందు నమ్మేది నేను దేవుడినే అని అంత బాగా పూజలు చేసేవాళ్ళు, నిత్యం దైవారాధనలో ఉన్నవాళ్ళు కూడా ఈ లోపల మార్గంలోకి వెళ్ళినప్పుడు అటువైపు వెళ్ళలేక వెనక్కి తిరిగిపోతూ ఉంటారు. కానీ కొంతమంది మొండి పట్టుదలతో నేను ఇన్ని చేస్తాను కదా! నాకెందుకు దేవుడు మోక్షాన్ని కలిగించడు? ఎందుకు నేను బయటికి రాలేను అని అయినా కూడా ఇంకా ఇరికి, ఇరికి, ఇరికి ఆ బయటికి రావడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు. ఇలా ట్రై చేస్తున్నప్పుడు ఈ మొండితనం అనేది మరి మేబీ పూర్వజన్మ సుకృతం ఉండాలో దానిలోంచి బయటకు రావడానికి, లేదా మన బాడీ సహకరించకపోవచ్చు, లేదా ఇంకొకసారి ప్రయత్నం చెయ్యి అని భగవంతుడు మనకు పరీక్ష పెట్టొచ్చు. బట్ ఏ రకంగానైనా సరే వీళ్ళు రాలేకపోయిన వాళ్ళు చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు మాత్రం మొండిగా ఉండి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. లాస్ట్ కొద్ది రోజుల క్రితమే మనం చూసుకుంటే ఒకతను ప్రయత్నం చేశాడు. ఆయన మధ్యలోనే ఇరుక్కుపోయాడు. అటు వెళ్ళలేకపోయాడు. తర్వాత ఇటు రాలేకపోయాడు. చాలా మొండి ప్రయత్నం చేశాడు. మొత్తానికి ఆయన మార్గం మధ్యలోనే మరణించడం జరిగింది. ఆయన్ని బయటికి మరి ఎట్టకేలకు చాలా జాగ్రత్తగా బయటకు తీయాల్సొచ్చింది. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అలాంటి ఇన్సిడెంట్స్ జరగడం వల్ల ఈ ఆలయం మీద నమ్మకంతో పాటు ఒక భయం గూడా పట్టుకుంది. కొంతమంది ఏంటంటే నాకిలా జరగదు అని వెళ్లి వచ్చేవాళ్ళున్నారు. కొంతమంది ఏంటంటే అమ్మో! ఒకవేళ ఎళ్ళలేకపోతే ఏం జరుగుతదో దేవుడి మాట తర్వాత దేవుడెరుగు. ముందసలు మనం ప్రాణాలతో ఉంటే ఏ రోజైనా ఏదో ఒకటి సాధించుకోవచ్చు. ఇక్కడికొచ్చి ప్రాణాలు కోల్పోవడం ఎందుకు అనుకునే వాళ్ళు మాత్రం ఈ ప్రయత్నం చెయ్యడం లేదు. ఒకవేళ అలా చేసిన వాళ్ళు రీసెంట్‌గా ఒక ఆవిడ గూడా ఈ నిన్న సేమ్ అదే అనుకుని మొక్కుకొని అందులోంచి బయటకి రాబోయారు. బయటకొచ్చే ప్రయత్నంలో ఆవిడసలు కదలడం లేదు. వెళ్ళిపోయారు గానీ పడమర ఇవతల ద్వారం నుంచి ఆవిడ రావట్ల. మధ్యలో ఇరుక్కుపోయారు. ఇంకా ఇరుక్కుపోతే మనకి గాలి రాదు, ఊపిరాడదు. చాలా ఇబ్బందికర వాతావరణం నెలకొంటది. సో, అనుకోకుండా వేరే భక్తురాలు ఆవిడ ఎంతసేపు ఎళ్ళినా రాలేదేంటి బయటకసలు? ఏం జరిగిందని జూసేటప్పటికి ఈవిడ స్పృహ కోల్పోయి ఊపిరాడకుండా ఉండడంతో వెంటనే ఎలాగో నానా తిప్పలు పడి ప్రయత్నం చేసి ఆవిడని బయటికి లాగడం జరిగింది. సో, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి కాబట్టి వీళ్ళు చాలా మంది భక్తులు ఏమంటున్నారనంటే, దేవుడి మీద మాకు నమ్మకం ఉంది. బట్ అయినప్పటికీ గూడా ఒక మూఢనమ్మకంలాగా గాకుండా మా విశ్వాసాన్ని బట్టి మేము వెళ్ళగలిగితే వెళ్తాం. లేతే వెనక్కొచ్చేస్తాము. కానీ
మొండిగా ప్రయత్నించే వాళ్ళకి ఎప్పటికైనా ప్రాణాపాయం కాబట్టి ఇక్కడ ఒక బోర్డు ఏమైనా పెట్టండి. లావుగా ఉన్నవాళ్ళు అందులోకి ఎంటర్ అవ్వకూడదు అని చెప్పేసి. లావుగా ఉన్నవాళ్ళైనా వచ్చేస్తున్నారు అనేది విన్నాము. కానీ అందరూ అలా రావాలనే లేదు. కొంతమందికి బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. కొంతమందికి బాడీ ఫ్లెక్సిబుల్ ఉండదు. సైన్స్ పరంగా కూడా మనం కొన్ని ఆలోచించాల్సి ఉంటుంది. సో, ఇందులోని దైవత్వం ఒకటే కాదు, సైన్స్ పరంగా కూడా ఆలోచించాలి. మొండిగా మాత్రం ప్రయత్నాలు చేయకండి. మొండిగా ప్రయత్నాలు చేస్తే ఇట్లాగా ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. లేదు అనంటే అట్లాంటి స్టేజ్‌కెళ్ళి మనం వెనక్కి రావాల్సుంటుంది. సో, అందుకని అక్కడ ఆలయానికి సంబంధించిన అధికారులు ఒక బోర్డ్ ఏర్పాటు చేయండి. ఇంత బరువున్న వాళ్ళు లేదా ఇంత ఒబేసిటీతో ఉన్నవాళ్ళు ఇందులోంచి బయటికి వెళ్ళలేరు కాబట్టి మీరు ప్రయత్నం చేయొద్దు అని జెప్పేసి ఇక్కడ ఒక బోర్డ్ పెడితే బావున్ను. ఆ బోర్డ్ లేకపోవడం వలన ఎవరైనా వెళ్ళొచ్చేమో అనుకోని వెళ్ళిపోతూ ఉన్నారు. ఇలా పీకల మీదకి తెచ్చుకుంటూ ఉన్నారు అని జెప్పేసి చాలా మంది రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అది ఏంటంటే ప్రాణం కోల్పోయిన వాళ్ళకి, ఆ కుటుంబానికి తెలుస్తుంది ఆ ప్రాణం విలువేంటనేది. సో, ఇలాంటి వాళ్ళందరూ ఇలా చెప్తూ ఉన్నారు. మరి మీకెంత విశ్వాసం ఉంది? మీరెప్పుడైనా ఇడుక్కు పిల్లయ్యారు ఆలయానికి వెళ్లారా? అరుణాచలంలో ఉన్న ఇడుక్కు పిల్లయ్యారు ఆలయానికి వెళితే ఒకవేళ మీరెలాంటి ఎక్స్‌పీరియన్స్ చేశారు? మీరు వచ్చేయగలిగారా? మీకు ఎటువంటి నమ్మకం ఉంది దాని మీద? సో, మరి ఇలా మరణించడం వెనకాతలున్న కారణాలు ఏమై ఉండొచ్చు? మీకేమనిపిస్తుంది? ఆలయం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటే బావుంటుంది దీని మీద? సో, దీని మీద ఒక కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే పెట్టండి. బట్ ఆలయ అధికారులు ఒకవేళ బోర్డ్ పెడతారా? పెట్టరా? అనే దానికొస్తే ఒకవేళ అలా బోర్డ్ పెడితే మాత్రం దేవుడి మీద ఉన్న విశ్వాసం అనేది తగ్గిపోతుంది. అది ఒక నార్మల్ అంశంగా మారిపోతుంది. దానికేమి స్పెషాలిటీ ఉండదు. సో, అందుకని ఒకవేళ పెడతారా? పెట్టరా? అనేదైతే చూడాలి. ఎందుకంటే ఇది కొన్ని దశాబ్దాలుగానో చాలా ఏళ్ళ కొన్ని వందల ఏళ్ళగా ఈ ఈ మార్గం అయితే చాలా మంది అనుసరిస్తూ ఉన్నారు. సో, చూద్దాము. ఎవరికైనా సరే ప్రాణహాని కలగకుండా దైవ దర్శనం జరగాలనే కోరుకుందాం.